హలో హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారండి. ఈరోజు వీడియో వచ్చేసి అసలు తదాస్తు దేవతలు అంటే ఎవరు, తదాస్తు దేవతలు నిజంగా ఉన్నారా, అసలు ఏ సమయంలో మనం తదాస్తు అని అంటారు అనేది ఈ వీడియో క్లుప్తంగా ఈరోజు తెలుసుకుందామండి. ఎవరు స్కిప్ చేయకుండా ఇన్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు. అసలు సాయంత్రం సమయంలో ఏమైనా అశుభం మాట్లాడితే అలా మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు తదాస్తు అంటారని మన పెద్దవాళ్ళు, పూర్వీకులు అందరూ చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా సాయంత్రం తర్వాత తదాస్తు దేవతలు భూమంతటా సంచరిస్తారని? ఆ గడియలలో మనిషి మనసులో ఏది అనుకుంటే అది నిజమయ్యేలా దీవిస్తారని చాలామంది నమ్ముతారు. ఈ తదాస్తు దేవతలు ఎవరు, పురాణాల్లో వాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి, వాళ్ళకసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. సత్యధర్మ అని పిలువబడే అశ్విని కుమారుడు సూర్యుడు కవల పిల్లలు. వీరిని అశ్విని దేవతలు మరియు తదాస్తు దేవతలు అని కూడా అంటారు. మహాభారతంలోని విష్ణు పురాణం ప్రకారం విశ్వకర్మ కుమార్తె సంధ్య ఒకరోజు సూర్యుడి నుండి వచ్చే కిరణాలను భరించలేక అతడికి సంబంధించిన పనులు చూసుకోవడానికి తన నీడ ఛాయను అక్కడ ఉంచి తపస్సు చేయడానికి అడవికి అయితే వెళ్ళింది. దానితో ఛాయను సూర్యుడు సంధ్యగా భావించాడు. వారికి 3 పిల్లలు కలిగారు. ఒక సందర్భంలో సూర్యుడు తన దివ్య దృష్టితో ఆమె సంధ్య కాదని, సంధ్య గాడిద రూపంలో తపస్సు చేస్తుందని గుర్తించాడు. దాంతో సూర్యుడు కూడా ఒక గుర్రం రూపంలో ఆమె దగ్గరికి వెళ్ళాడు. అదే రూపంలో ఉండి వారు సంభోగించినప్పుడు 3 పిల్లలైతే పుట్టారు. 2 అశ్విని కుమారులు, మరుగురు రేవంతులు. మనం తదాస్తు దేవతల ఫొటోస్ చూసినట్లయితే సగం మనిషి రూపం, సగం జంతువు రూపంలో ఉన్నట్టు కనిపిస్తుంది. దేవీ భాగవత పురాణం ప్రకారం అశ్విని దేవతలు సుకన్య అనే స్త్రీకి పెట్టిన పరీక్ష గురించి తెలియజేస్తుంది. సుకన్య వైవస్వత మనువుకి మనవరాలు, సర్వతికి కూతురు. అయితే సరియాతికి 4,000 మంది అందమైన భార్యలు ఉన్నారు. వారికి పిల్లలైతే పుట్టలేదు. చివరికి ఒక భార్య సుకన్యకు జన్మనిచ్చింది. అందరికీ కలిపి ఒకే కూతురు ఉండటం వల్ల సుకన్యను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. సరియాతి భవనం పక్కనే ఒక సరస్సు ఉండేది. ఆ తపోవనంలో ఒక ఋషి చావలా అనేవాడు తిండి లేకుండా చాలా కాలంగా ధ్యానం చేస్తుండడంతో ఆయనపై చెట్లు పొదలు పెరిగిపోయాయి. ఆ ఋషి తన చుట్టూ పెరుగుతున్న మొక్కలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకరోజు రాజా కుటుంబీకులు అంతా ఆనందంగా గడపటానికి ఆ వనానికైతే వెళతారు. సుకన్య తన స్నేహితులారులతో కలిసి తోటకు ఆడుకుంటుంది. అలా చవల ఋషి తపస్సు చేస్తున్న ప్రదేశానికైతే చేరుకుంది. అక్కడ మెరుస్తూ ఒక కాంతి కనిపించింది. చాలా శక్తిగా చూస్తూ ఉంది. అక్కడ ఒక శబ్దం కూడా వినిపించింది. దయచేసి నన్ను బాధ పెట్టకు, నేను ఒక ఋషిని, ఇక్కడ తపస్సు చేసుకుంటున్నా. నేను నీకు ఏ పని ఏ హాని చెయ్యను అని చెప్పినా కూడా సుకన్య ఒక కర్ర తీసుకొని ప్రశాంతంగా ఉన్న స్థలంలో కర్రతో కొట్టింది. అది చవులుడికి కళ్ళు అవడంతో అతడు చూపు కోల్పోయి ఎంతో బాధ అనుభవించాడు. కానీ అతడు ఎవరినీ శపించలేదు. తర్వాత రాజ్యమంతా చాలా సమస్యగా చెడు ప్రభావం అయితే చూసింది. ఈ విపత్తు గురించి ప్రజలు వచ్చి రాజు వద్ద మొరపెట్టుకుంటే అతని మంత్రులు ఆందోళన చెందారు. ఎవరో ఋషికే హాని చేశారని అనుమానించిన రాజు అందరినీ అడిగారు. కానీ సమాధానం మాత్రం రాలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎవరూ ఏమీ చెప్పలేదు. చివరికి సుకన్య తన తండ్రికి జరిగిందంతా చెప్పింది. చవులుని వద్దకు వెళ్ళి క్షమాపణలు చెప్పారు. సుకన్యను తనకు ఇచ్చి వివాహం చేస్తే ఆ తప్పును క్షమిస్తాను అని ఆ ఋషి అయితే అన్నాడు. ఏకైక కుమార్తెను ఆ ఒక వృద్ధుడికి, అందులోనూ కళ్ళు లేని ఋషికి వివాహం చెయ్యాలన్న బాధతో మునిగిన తండ్రి బాధను సుకన్య అయితే గుర్తించింది. చవులుడిని వివాహం చేసుకుంటానని చెప్పింది. ఈ పనితో రాజ్య ప్రజలు సురక్షితంగా ఉంటే తన సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తన తండ్రికి చెప్పింది. రాజు సుకన్యను చవులుడికైతే ఇచ్చి వివాహం చేశాడు. సుకన్య
తన భర్తను చూసుకోవడంలో ఎంతగానో జాగ్రత్తగా వహించేది. రాత్రిపూట అతని కాళ్ల వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉదయాన్నే అతను చెప్పిన పనులన్నీ చేసేది. సుకన్య ఎప్పుడూ తన భర్త సంతోషపరచడానికి, అతని నమ్మకం నెరవేర్చడానికి చాలా ప్రయత్నం చేస్తుండేది. ఒకరోజు సుకన్య స్నానం చేసి తిరిగి వస్తున్నప్పుడు సాయంత్రం సమయంలో అశ్విని కుమారులు వనంలో ప్రకృతిని చూడటానికైతే వచ్చారు. అప్పుడు అక్కడ సుకన్యను చూస్తారు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇంత అందంగా ఉన్న నువ్వు ఎవరు? మేము అశ్విని కుమారులం. నువ్వు ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడిగారు. నా పేరు సుకన్య, సరియతి రాజు కూతురిని, చౌలుడి భార్యని అని జరిగిన కథంతా వివరించింది. అప్పుడు వారు, నీకు ఈ ముసలిగుడ్డి ఋషి కంటే మంచి భర్తను పొందే అవకాశం ఉంది. మాలో ఎవరినో ఒకరిని భర్తగా ఎంచుకో అని అన్నారు. కానీ సుకన్య వారిని శపిస్తాను అని హెచ్చరించింది. అది చూసి ఆశ్చర్యపోయిన అశ్విని కుమారులు ఒక వరం అయితే ఇచ్చారు. వారిద్దరిలో ఒకరిని భర్తగా ఎంచుకుంటే వారు చౌలుడికి చూపుని తిరిగి ఇవ్వగలరు అని చెప్పారు. కానీ సుకన్య ఏమాత్రం ఇష్టపడలేదు. దానితో తన భర్త దగ్గరికి వెళ్ళి ఈ సంఘటన అంతా చెప్పింది. అశ్విని దేవతలను తన దగ్గరకు తీసుకురమ్మని అయితే ఋషి చెప్పాడు. అప్పుడు అశ్విని కుమారులు చౌలుడి దగ్గరకైతే సరస్సుకు తీసుకువెళ్ళి వారి ముగ్గురు మునికి బయటకు వచ్చారు. ముగ్గురు యువకులకు అందంగా ఉన్నారు. కానీ వారు ముగ్గురు ఒకే విధంగా అయితే ఉన్నారు. ఇక్కడ తన భర్త ఎవరు అన్న తేడా ఆమెకు తెలియదు. ఇక్కడే మొదలైంది అసలైన పరీక్ష. సుకన్య తన భర్తను గుర్తించాలని అశ్విని కుమారులు అయితే చెప్పారు. అప్పుడు సుకన్య సాయం కోసం ప్రార్థించింది. చివరగా తన చెవులను గుర్తించింది. దీంతో అశ్విని కుమారులు సుకన్య పతివ్రతానికి ఎంతగానో సంతోషించారు. తనకు సాయం చేసినందుకు చౌలుడు అశ్విని కుమారులను ఏదైనా వరం అడగమని అయితే చెప్పారు. అప్పుడు వారు, మేము దేవతల వైద్యులు. ఇంద్రుడు మమ్మల్ని ఆ దివ్యామృతాన్ని తాగనివ్వకుండా అన్యాయంగా పంపించాడు. అమృతంలో ఎంతో కొంత దక్కదంటూ చేయమని కోరుకుంటున్నాం అని అశ్విని కుమారులు అయితే జవాబు ఇచ్చారు. వారి మాటకి చౌలుడు సరే అని మాట ఇచ్చారు. తర్వాత సుకన్య కన్న తల్లి ఆశ్రమానికి వచ్చి చౌలుడిని యువకుడిగా అందంగా చూసి ఆశ్చర్యపోయింది. వారి కూతురు నిజాయితీని తెలుసుకున్న తర్వాత చాలా ఆనందించారు. అశ్విని కుమారులను తాను ఇచ్చిన మాట అయితే చెప్పాడు. ఇక భవనానికి తిరిగి వచ్చిన తర్వాత రాజ్యంలో పెద్ద యాగాన్ని అయితే నిర్వహించారు. చౌలుడు పూజారిగా వ్యవహరించారు. అశ్విని కుమారులు కూడా యాగానికైతే వచ్చారు. కానీ ఇంద్రుడికి ఏ మాత్రమైతే నచ్చలేదు. అశ్విని కుమారుడు దేవ వైద్యులు కాబట్టి వారికి అమృతంలో భాగం లేదని అయితే కారణం చెప్పారు. చౌలుడు మాత్రం అశ్విని కుమార్ల పక్షాన అయితే వాదించాడు. అలా వారి వాదన చాలా పెద్దదయ్యింది. వారి మధ్య యుద్ధం కూడా మొదలైంది. ఇంద్రుడు తన వజ్రాయుధం తీసుకొని చౌలుడిపై దాడి చేశాడు. అప్పుడు చౌలుడు దేవతలను చంపడానికి యజ్ఞం నుంచి మద అనే భయంకరమైన రాక్షసులనైతే పిలిపించాడు. వారందరూ ఆ రాక్షసుడిని చూసి భయంతో పరుగు తీశారు. కానీ ఇంద్రుడు పరిగెత్తలేకపోయాడు. తన గురువైన బృహస్పతిని సాయం కోసం అయితే ప్రార్థించాడు. బృహస్పతి ప్రత్యక్షమై ఇంద్రుణ్ణి క్షమించమని చౌలుడికి అయితే చెప్పాడు. ఇంద్రుడు తల వంచి చౌలుడిని క్షమాపణ అయితే కోరాడు. చౌలుడు సంతోషించాడు. అశ్విని కుమారులు అమృతాన్ని తాగే హక్కు పొందారు. దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళేలా చేశారు. ఇది తదాస్తు దేవతలైన అశ్విని కుమారులకు సంబంధించిన కథ. అశ్విని కుమారులు సాయంత్ర సమయంలో వారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందున వారికి పురాణాల నుండి తదాస్తు దేవతలు అనే పేరు కూడా వచ్చింది. అందుకే మన పెద్దవాళ్ళు పూర్వీకులు సాయంత్ర సమయంలో అశుభం మాట్లాడకూడదు, ఏదైనా మంచి శుభకార్యం శుభం మాట్లాడాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం సాయంత్ర సమయంలోనే కాదు, ఎల్లవేళలా ఎప్పుడు అశుభం మాట్లాడకుండా ఎప్పుడు శుభమని మాట్లాడిస్తే మన పైన తదాస్తు దేవతలు ఎప్పుడూ ఉంటారు. తదాస్తు అని శుభం పలుకుతారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే
ఒక లైక్ చేయండి. ఎంతో సపోర్ట్ చేసిన వారవుతారు మన ఛానల్‌కి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.